జరుగుతుంది. ప్రతిరోజు ఖడ్గమాల పూజ చేస్తారు ఇక్కడ. తర్వాత ప్రతి పౌర్ణమి రోజు ఇక్కడ చండీ హోమము, నవగ్రహ హోమం, అనేక రకాల హోమం. అందరూ భక్తులంతా వచ్చి ఈ క్షేత్రాన్ని దర్శించి, ఈ నందిగామికి చాలా సమీపంలో ఉంటుంది. వేరణ వెళ్లే లారీ ప్రతి వారు అమ్మవారి నమస్కారం చేసుకొని అమ్మవారి అనుగ్రహంతో ఎటువంటి ఉడుగుడుకులు లేకుండా అమ్మవారి ఆశీస్సులతో వాళ్ళు అనుకూలంగా సిద్ధిస్తూ ఉంటాయి. అటువంటి అమ్మవారు అందరూ నుంచి తిరునాళ్ళ సందర్భంగా చివరి అన్న సంతర్పణ ఉంటుంది. అందరూ పాల్గొని అమ్మవారి అనుగ్రహం చిన్న ప్రణో నష్ట ప్రణో దేవి దేవి నష్ట ప్రణో బంతే. అటువంటి సత్యం అనేది చాలా ఆధారం ఇది. అటువంటి సత్యమ్మ తల్లి వారికి చైత్ర మాసంలో మొదటిగా వచ్చే పోటీ సందర్భంగా ఇక్కడ ప్రతి సంవత్సరం ఇది ఉత్సవాలు చేయడం చాలా విశేషం. ఇది చాలా సిద్ధంగా ఎప్పటి నుంచో ఉన్న దేవాలయం అయితే మద్దూరు వెంకటేశ్వర యాదవ్ గారు గుంటూరు నుంచి వచ్చి ఆయన చిన్న దేవాలయం ప్రదర్శన చేశారు. తర్వాత మళ్ళీ ఆధ్వర్యంలోనే నేను మద్దూరు యాదవ్ గారు కలిసి ఈ దేవాలయ పునర్నిర్మాణం చేసి వైభవంగా కార్యక్రమం జరిగింది. చాలా అమ్మవారి శక్తి గలది. ఎవరైనా వచ్చి అమ్మవారిని కనుక పూజిస్తే వాళ్ళ కోరికలు సిద్ధిస్తారు. అటువంటి సత్యమ్మ అమ్మవారికి కోణాలు చేశారు. రజస్తత్వ తమో గుణాలతో ముగ్గురు ఆడవారిని సృష్టి చేసింది. లక్ష్మీదేవిని ఎర్రగా, తెల్లగా సరస్వతీదేవిని, నల్లగా పార్వతీదేవి సృష్టి చేసింది. అదేవిధంగా త్రిమూర్తులు ముగ్గురిని బ్రహ్మదేవుని ఎర్రగా, తెల్లగా శంకరుడిని, నల్లగా విష్ణుమూర్తి సృష్టి చేసి సరస్వతి బ్రహ్మముఖే, సరస్వతీదేవి బ్రహ్మముఖంలో ఉంచి సృష్టి చేయడానికి వేదాలు చదవడానికి సరస్వతి ఇచ్చింది. లక్ష్మీ విష్ణు హృదయ స్థిత అభివృద్ధి చేయడానికి కోసం లక్ష్మీదేవి చాలా అవసరం. లక్ష్మీదేవి విష్ణుమూర్తిని ఆరాధిస్తుంటారు. శివ శరీరార్థే సగ భాగం అమ్మవారు. మండలం అంబార్పేట గ్రామంలో వెంకటేశ్వర శ్రీ సత్యమ్మ తల్లి ఆలయ ప్రాంగణంలో ఉన్నాం. మనం ఇక్కడ గ్రామదేవత అమ్మవారైన ఈ రోజు 2వ రోజు సందర్భంగా అమ్మవారికి బోనాలను సమర్పించారు. ఈ రోజు మన దగ్గర ప్రధాన అర్చకుడు గారు ఉన్నారు. మన ఆలయ ప్రాంగణంలో అమ్మవారి విశిష్టత గురించి మనకి ఆలయ అర్చకులు తెలియజేస్తారు. మణిద్వీప వర్ణన అని మనకి దేవీ భాగవతం చెప్తారు. ఆ దేవీ భాగవతంలో అమ్మవారు ఆ సృష్టి చేద్దాం అనుకొని సగం ఈశ్వరుడు గట్ట త్రిమూర్తున్నారు. మనకి అంబార్పేటలో సత్యమ్మ తల్లిగా మనకి గ్రామదేవత వచ్చింది. సత్యం పరం పరగం సత్వగం సత్యేన నసు వర్గాల్లో కాచబంతే. అన్నిటికంటే చాలా ప్రధానంగా సత్యం పలకడం, సత్య హరిశ్చంద్రుడు. ఈ సత్యం ఎట్లా ఉండాలంటే సత్యం బ్రూయాదు ప్రియం బ్రూయాదు. మనం చెప్పే సత్యం వినడానికి మంచిగా ఉండాలి. సత్యేన నానృతం బ్రూయాదు, అబద్ధాన్ని వింటాయి బాగుందో చెప్పకూడదు. అటువంటి సత్యం మీదే మొత్తం ధర్మం ఉంటుంది. సత్యం పరంపరగం సత్యగం సత్యేన నసు వర్గాల్లోకా దేవి నో దేవి దేవి నో దేవి సరస్వతి సరస్వతి దేవి నో దేవి సరస్వతి దేవి సరస్వతి సరస్వతి దేవి దేవి సరస్వతి వాజే ధర్మాజే సరస్వతి దేవి దేవి సరస్వతి వాజే సరస్వతి వాజే ధర్మాజే సరస్వతి సరస్వతి వాజే వాజే భిర్వాజనేవతి వాజనేవతి వాజే ధర్మాజే ధర్మాజనే. తొందరగా సత్యమ్మ అమ్మవారి అనుగ్రహంలో నందిగా కేంద్రీయ విశ్వవిద్యాలయం కూడా వచ్చింది. ఈ ప్రాంతంలో ఉన్న పిల్లలందరూ బాగా చదువులు వచ్చి మంచి ఉన్నతాధికారంగా ఉండి అందరి డబ్బు బాగా వచ్చి వ్యాపారం మంచిగా ఉండి వ్యవసాయ సకాల వర్షాలు పడి పంటలు బాగా పొందేట్టుగా అమ్మవారి కృపగా పొందవచ్చిందిగా కోరుతున్నాను. నమస్కారం. శ్రీ సత్యమదల దేవత పాదార్పణ అస్తు. శ్రీ స్వయంభూ శ్రీ సత్యమదల దేవత సంపూర్ణ గ్రహ ప్రసాది ద్వారా మమ యజమానయో యజమానస్య ప్రసాద్ కుమార్ సీతారామ నామధేయస్య పారేణ గోత్రోద్భవస్య మంజార మాధవరావ వెంకటరమణ నామధేయస్య పులుగోడు గోత్రోద్భవస్య వరవర గోత్రోద్భవస్య దర్శి వెంకటేశ్వర్లు పుష్పావతి నామధేయస్య మైలవర గోత్రోద్భవస్య మొదలు శ్రీనివాసరావు నామమణి నామధేయస్య గోత్రేణ గోత్రోద్భవస్య నగరపడ పాండారావు నామధేయస్య పక్కరానా జనం లేవన్నాడు. అమ్మవారికి జనం లేవు. బాగానే ఉంటుంది.